నమస్తే, వెల్కమ్ టు విశ్వాస్ టీవీ. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రపంచంలో మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవం నేటి నుంచి నాగోబా జాతర. హైదరాబాద్లో బీఆర్ఎస్ కు షాక్. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత. ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్న యువకుడిక బ్యాగ్ తీసి చెక్ చేస్తే ఏం తెలివిరా నాయనా. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మెస్రాం వంశీయులు చేతుల మీదుగా జరిగే ఈ ఉత్సవం ఆదివాసులకే కాదు మిగతా వర్గాలకు ప్రత్యేకమై దాదాపు 400 మంది గిరిజనులు నివసించేటువంటి కేస్లాపూర్కు జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మెస్రాం వంశీయులు సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఇక ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందినటువంటి నాగోబా జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందినటువంటి నాగోబాను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేస్లాపూర్ వచ్చి పూజలు నిర్వహించారు. ఇక కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈసారి జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ అలం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక 3 డీఎస్పీలు ఆధ్వర్యంలో 6 సీఐలు, 28 మంది ఎస్ఐలు, 37 మంది ఏఎస్ఐలు, 94 మంది హెడ్ కానిస్టేబుల్, 243 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా మున్షా సమక్షంలో బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ లోను చేరారు. ఇక అనంతరం బాబా ఫసియుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బాబా ఫసియుద్దీన్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనకు ప్రాణహాని ఉందని చెప్పినా అధిష్టానం పట్టించుకోవట్లేదంటూ బాబా చెప్పారు. ఇక ఇటీవల కాలంలో పార్టీ అనుసరించినటువంటి విధానాలు నాకు నచ్చలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి నేను కష్టపడి పనిచేశాను. ఇక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నాను. పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. అలాంటి నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తుంటే అధినాయకత్వం వారిపై కనీస చర్యలు తీసుకోకపోగా వారికే మద్దతు ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించింది. ఇక రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిపి అధినాయకత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ప్రయోజనం కనపడలేదు. ఇక గుండెల నిండా గులాబీ జెండాతో 22 ఏళ్లు పార్టీ కోసం సిపాయిగా పనిచేసిన ఉద్యమకారుడిగా రక్షణ కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ రాజీనామా లేఖను పంపారు. హైదరాబాద్ లో సరికొత్త దందా బయటపడింది. ఇక పోలీసులు నిఘా పెరగడంతో డ్రగ్స్, గంజాయి గ్యాంగులు రూటు మార్చాయి. ఇక ఫుడ్ డెలివరీ ముసుగులో కస్టమర్లకు గంజాయి డ్రగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక కొండాపూర్ కు చెందినటువంటి మారం పవన్ కుమార్, కొండాపూర్ లో ఉంటున్నటువంటి బీహార్ కు చెందినటువంటి ఆదర్శ్ కుమార్ సింగ్ స్నేహితులు. ఇక డ్రగ్స్, గంజాయి తీసుకునే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. బెంగళూరు నుంచి ఎండిఎంఏ, ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయిని తీసుకొచ్చి కాలేజీ విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు బెంగళూరు, ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి 1000 రూపాయలకు గ్రాము చొప్పున తీసుకొచ్చి నగరంలో 7000కు అమ్ముతున్నారు. ఇక ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నటువంటి ఆదర్శ్ ఫుడ్ తీసుకెళ్లే బ్యాగులో అడుగున డ్రగ్స్, గంజాయి పొట్లాలు పెడతాడు. ఇక ఫుడ్ పార్సిల్ ముసుగులో వాటిని అవసరమైన వాటికి విక్రయిస్తూ ఉన్నాడు. ఇక నిందితులు కొండాపూర్ శిల్పా పార్క్ ప్రధాన రహదారి దగ్గర విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు సమాచారం వచ్చింది. ఇక వెంటనే పోలీసులు నిఘా పట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 21,788 గ్రాముల ఎండిఎంఏ, 874.316 గ్రాముల గంజాయి, ఇక 2 చిన్న డిజిటల్ తూకం యంత్రాలు, 1 కారు, 3 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ డ్రగ్స్, గంజాయి విలువ 8 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కురుబలలో అత్యధికంగా ఉన్నారని, వారి తామాషా ప్రకారం 2 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానాన్ని రాజకీయ పార్టీలో కేటాయించాలని కురుబ సంఘం నేత సాముకోటి ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ నియోజకవర్గం గోరుట్ల పట్టణంలో నిర్వహించినటువంటి కురువ సంఘ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కేశాన ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, కోటి, రమేష్, రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 27 నుంచి 30 లక్షల మంది కురువులు ఉన్నారు. రాయలసీమలో అత్యధికంగా కురువులు ఉన్నారు. ఇప్పటికైనా కురుబ కులాన్ని గుర్తించి అన్ని పార్టీలు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కురువులు జనాభా ప్రాతిపదంగా ఎమ్మెల్యే సీట్లను, ఎంపీ సీట్లను, ఎమ్మెల్సీ సీట్లను, నామినేటెడ్ పదవుల్లో కూడా అన్నిట్లో కూడా న్యాయం చేయాలని ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, అన్ని పార్టీలకు కూడా కురువ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కురువులు బీసీలో అత్యధికంగా ఉన్నారు. రాజకీయంగా చైతన్యవంతులు దాదాపు ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా 10 సీట్లు, 10 స్థానాల్లో కూడా ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్నారు. 2-3 స్థానాల్లో ఎంపీలు అడుగుతున్నారు. జనాభా ప్రాతిపదంగా
ఈ రాయలసీమ ప్రాంతానికి కురుబులకు న్యాయం చేయాలి. అదే మన సత్యసాయి జిల్లాకు తీసుకుంటే 2 ఎమ్మెల్యే 1 ఎంపీ సీటు కూడా ఇవ్వాలని ఇటు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, మిగతా అన్ని పార్టీలకు కూడా కురువ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదలకు ఇళ్ల పథకంలో అర్హులైన వారికి మంజూరు చేసినటువంటి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సచివాలయం పరిధిలో చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ల కోసం లబ్ధిదారులు బారులు తీరి వేచి చూస్తూ ఉన్నారు. ఇక సర్వర్లు మొరాయించడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ తహసీల్దార్ విజయ్ ప్రసాద్ పండూరు నేమం సచివాలయంను సందర్శించి రిజిస్ట్రేషన్ల సర్వర్లతో సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. ఎంపీ హౌసింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చెప్పి చూడటానికి ఇచ్చారు సార్. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం స్లో అయింది. సర్వర్లో స్లో అవడం, టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల అది కొంచెం జరగట్లేదు. పబ్లిక్ అయితే అందరూ వచ్చారు, బెనిఫిషరీస్ అందరూ వచ్చారు. ఈ 3 గంటలకి ఇప్పుడు క్లియర్ అవుతుంది అన్నారు. అది క్లియర్ అయిన వెంటనే అందరికీ వచ్చిన వాళ్ళందరితో కూడా రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళడానికి సచివాలయం స్టాఫ్ మరి రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉన్నారని తెలియజేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటైజేషన్ వర్కర్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివేల వీరబాబు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందించినటువంటి జీజీహెచ్ శానిటైజేషన్ వర్కర్కు ప్రభుత్వం నుండి ₹1 కూడా పారితోషికం అందలేదని అన్నారు. ఇద్దరు కార్మికులు మరణిస్తే ప్రభుత్వం నుండి ఏ విధమైన సహాయం ఆయా కుటుంబాలకు అందలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని కోరారు. ఇక లేని పక్షంలో సిఐటియు అనుబంధ సంఘాలను కూడా ఆందోళనకు తీసుకొస్తామని అన్నారు. ఇక కార్మికురాలు అనురాధ మాట్లాడుతూ తాము గత 10 ఏళ్లుగా జీజీహెచ్ లో కాంట్రాక్టర్ శానిటైజేషన్ వర్క్ గా పనిచేస్తున్నామని అన్నారు. ఇక యజమానులు చెల్లించవలసినటువంటి పిఎఫ్ వాటా కూడా కార్మికుల జీతాలకు నుండే కత్తిరించడం గతంలో జరగలేదని అన్నారు. ఇక ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరగడం వల్ల జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణతో పాటు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ గత 7 రోజుల పైగా ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పెరిగిన ధరలకు అనుగుణంగా శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పెంచాలని, కనీస వేతనం ₹26,000 అమలు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ కంపెనీ పేరుతో 2021 జూన్ నుండి జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్ట్ పొంది ఉన్నారు. గడిచిన 24 సంవత్సరాలుగా జీజీహెచ్లో శానిటేషన్ కాంట్రాక్ట్లోనే జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా పిఎఫ్ విషయంలో కార్మికుల వాటా, యజమాని వాటా కలిపి పిఎఫ్ చెల్లించేవారు. కృష్ణా కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చినప్పటి నుంచి జీవో నంబరు 549 ప్రకారం ₹16,000 జీతం అమలు చేస్తున్నప్పటికీ కార్మికులకి చెల్లించాల్సిన పిఎఫ్ పిఎస్ఏ వాటాతో పాటు యజమానులు చెల్లించవలసిన పిఎఫ్ పిఎస్ఏ వాటాకి కూడా కార్మికుల జీతం నుంచే కత్తిరిస్తున్నారు. పెద్దలందరికీ నమస్కారం. 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ కాకినాడ మాకు ధరలు పెరిగిపోయి ఇచ్చిన జీతం సరిపోతుంది. జీతాలు పెరిగి పిఎఫ్ ఏమో 2 పక్కల మా దాంట్లోనే కట్ చేస్తున్నారు. ఇదివరకైతే యజమానులు కొంచెం మా దాంట్లో కొంచెం కట్ చేసేవారు. మాకు 2 పక్కల మా దాంట్లో కట్ చేయడం వల్ల పెరిగిన ధర వల్ల మేము సరిపోవట్లేదు. మాకు వచ్చిన డబ్బులు డబ్బులు తగ్గించి మా ఎంతని ఇది ఏదో ఒకటి మాకు మంచి జరిగేట్టుగా తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా పేదలకు ఉచితంగా గ్యాస్ కలెక్షన్లు అందించడం జరిగిందని బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక కాకినాడ సౌత్ మండలం 32వ వార్డు శక్తి కేంద్రం ప్రముఖ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల గ్యాస్ పథకాన్ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్, బీజేపీ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, బీజేపీ యువ మోర్చా నాయకులు దొడ్డి వీరేంద్ర పాల్గొని మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మహిళలు కట్టెల పొయ్యి మరియు పొట్టి పొయ్యిల మీద వంటలు చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ముందు చూపుగా ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్వల పథకంలో గ్యాస్ కలెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్వల పథకంలో ఉచిత గ్యాస్ కలెక్షన్లు పొందడానికి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందిని ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి
ఉన్నటువంటి గ్యాస్ కంపెనీ సంప్రదించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అత్యోదయ చిట్ట చివరి ఉన్నటువంటి పేదవారికి అందాన్ని పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కొరాడ లక్ష్మి, తులసి తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల పథకాన్ని మహిళలకి ఒంటింట్లో పొట్టి పొల్లలు పొయ్య వాడకూడదు, వాడితే అందరికీ కూడా ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పేసి మహిళలకి ఉచితంగా ఒక గ్యాస్ సిలిండరు, ఒక పొయ్య, రెగ్యులేటరు, కలెక్షను మొత్తం 5,000 రూపాయల గిట్టు అందరికీ కూడా ప్రతి మహిళలకి లేని వాళ్ళు అందరూ కూడా అందిస్తున్నారు. నా పేరు ఆశశ్రీ అండి. నేను హౌస్ వైఫ్ని యాక్చువల్లీ. ఇప్పుడు ప్రెజెంట్ గ్యాస్ గురించి ఏదైతే వచ్చిందో స్కీమ్ ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా స్కీమ్స్ రన్ అవుతున్నాయి ప్రెజెంట్. అవన్నీ కూడా ఇంకా చాలా హెల్ప్ఫుల్ ఉండేవి అందరికీ. ఎవరైతే హౌస్ వైఫ్స్ కింద ఉన్నారో, ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ కాకుండా ఇంట్లోనే ఉంటున్నారో, ఇంకా చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యే స్కీమ్స్ చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా అందరూ తప్పకుండా యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లస్ ఇది కూడా మా అందరికీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. బీజేపీ మోడీ గారికి. నా పేరు సిల్లూరు సత్యనారాయణ. నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడిగా ఉంటున్నాను. అయితే నేను ఈ భారతీయ జనతా పార్టీలో ఉంటున్న దగ్గర నుంచి కూడా నేను ఉత్సాహంగా మన మోడీ గారు తలపెట్టిన ఎన్నో పథకాలను కూడా ప్రతి మనిషికి, ప్రతి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ పథకాన్ని మా 27వ వార్డులో 50 మందికి ఈరోజు కాకినాడ సౌత్ మండలం 32వ వార్డులో మన కొయ్య లక్ష్మణ ఆధ్వర్యంలో ఒక మోడీ గారు ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ పథకం చక్కగా అమలవుతుంది. దానికి సహకరించిన మా మరో ముఖ్యమైన వ్యక్తి మా చక్క రమేష్. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో నేనంటే ముందు ఉన్నానని చెప్పి వచ్చి ఈయనకి సపోర్ట్ చేశారు. మన కొయ్య లక్ష్మణ గారు అయితే మాత్రం ఆయన కంగారు అందరూ బుక్ చేసాం, రావట్లేదని నాతో కూడా ఫోన్ చేసి ఈ అందరికీ గ్యాస్ ఇప్పించాలని నిజంగా తాపత్రయాన్ని నిజంగా మెచ్చుకోవాలి. ఆయన రాత్రి 10 ఫోన్ చేసి, సార్ మా గ్యాస్ రాలేదు, మా మహిళలు గొడవపడతారంటే నేను వెంటనే మా ఇంటికి ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ స్వయంగా వాళ్ళతో మాట్లాడేసి ఇచ్చారు. ముందుగా మనకి ఏంటంటే ధన్యవాదాలు లక్ష్మీనారాయణ రెడ్డి గారికి మన చెప్పాలి. రెండోది మన మోడీ గారు అందరిలాగా ఏదో మీకు ఫ్రీ స్కీమ్స్ కాకుండా మీరు డెవలప్ అవ్వాలి అంటే మహిళలు అంటే స్వయంగా డెవలప్ అవ్వాలి ఉద్దేశంతో ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అందులో ముఖ్యంగా ఈ స్కీమ్ ఏంటంటే కేవలం మహిళలు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు అనారోగ్యం పాలకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ కట్టెల పొయ్యితో వండుకుంటుంటే స్మోక్ వచ్చేసి పళ్ళు తద్వారా ఊపిరిలో పడిపోతుందని అలా జరగకూడదు. మహిళ ఆరోగ్యం ఉంటే దేశం బాగుంటుంది చేస్తుంది. ఉజ్వల గ్యాస్ అనేది ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. ఇక గురువారం కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నుండి ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి టోర్నమెంటుకు ఆటగాళ్లతో వెళ్తున్నటువంటి బస్సును జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో మొదటి స్థానంలో విజయం సాధించినటువంటి బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ జట్లు విశాఖపట్నంలో రాష్ట్ర పోటీలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఇక కాకినాడ జిల్లా నుండి 52 మంది పురుషులు క్రీడాకారులు, 52 మంది మహిళా క్రీడాకారులు, 20 మంది కోచ్ మేనేజర్లు వెళ్లడం జరిగిందని తెలిపారు. ఇక క్రీడాకారులు పోటీలో పథకాలు సాధించి కాకినాడ జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ, ఏపీఎంఐసి, జీవీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకినాడ సుందరయ్య భవన్ నుండి కలెక్టరేట్కు వెళ్లే ప్రయత్నించడంతో పోలీసులు తాళ్లను వాహనాలను అడ్డుపెట్టి ఆటంకపరిచే ప్రయత్నంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నటువంటి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీని ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కోశాధికారి నొక్కా లలిత నాయకులు మలకా నాగలక్ష్మి చెక్కల వేణిలను అరెస్ట్ చేసి స్థానిక 3 టౌన్ 1 టౌన్లకు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ కాకినాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు సుమారు 200 మంది ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించడంతో పోలీసులు అరెస్ట్ చేసిన నాయకత్వాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాజా, రొంగల ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10,000 ఇదొక వేతనమా, ఇదొక అమౌంటా, దీంతో ఏమైనా వస్తుందా? ఒకవేళ ఈ అమౌంట్ న్యాయబద్ధమైంది అని అనుకుంటే మరి ఎమ్మెల్యేలు 2 లక్షలు ఎందుకు తీసుకుంటాడు వేతనం? ఈ ప్రభుత్వం కొందరు సలహాదారులను పెట్టుకున్నది. సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి వెళ్తే ఎందుకు పనికిరాడు, అతను తీసుకొచ్చి సలహాదారుడు కింద పెట్టుకున్నారు. 3 ఆశా వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా విజయవాడ వెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు. పోలీసు వారు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా బయలుదేరుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లు అన్నీ నిండిపోవడంతో కళ్యాణ మండపాల్లో పెట్టారు. అర్ధరాత్రి పూట వదిలిపెట్టారు. వాళ్ళందరూ విడుదలైనటువంటి వాళ్ళు మళ్ళీ టికెట్ తీసుకుని బస్సు ఎక్కితే వాళ్ళు కూడా ఆపేసేసి వివిధ స్టేషన్లో నిర్బంధించారు. ఇది అన్యాయం. ఒక సైనిక పాలన మార్షల్లా. నా పేరు లలిత అండి. నేను జిల్లా కోశాధికారిని మాట్లాడుతున్నాను. మేము కనీస వేతనం మాత్రమే అడుగుతున్నాము. ఇంకెక్కువ ఏమైతే మేమైతే అడగట్లేదు. కనీస వేతనం 26,000. మాకు రిటైర్మెంట్ లీవ్లు లేవు, ఏమి లేవు. మాకు 10,000 చేసి ఆ 10,000 అన్నీ ఎలా చేశారు? అంతకుముందు అధికారంలో 6,000 ఇస్తే అందులో 4,000 పెంచి 10,000 అని చేశారు. 10,000 అంటే ఆయన అన్నట్టు 10,000 చేస్తే అంతకుముందు ఇచ్చిన 6,000కి ఈ 10,000కి 16,000 రావాలి ఆయన అన్నట్టుగా. కానీ అలా జరగకుండా 4,000 చేసేసి మేము 10,000 ఇచ్చాం 10,000 ఇచ్చామని ప్రచారాలు చేసేసి ఆ 10,000 తోటే మమ్మల్ని బతకమన్నారు. వాటితోటే మమ్మల్ని. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను తాడలే మండలంలో. మాకైతే అండి జీతాలు సరిగా వేయరండి. కనీస వేతనం అడుగుతుంటేనేమో పోలీసులు అరెస్ట్ చేసేసి ఎక్కడికక్కడ మమ్మల్ని పుల్లబొడుసులాడు చేసేస్తున్నారండి. మమ్మల్ని నైట్ కూడా చాలా దారుణంగా చేశారు సార్. మమ్మల్ని నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి అండి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పోలీసుల చేతిలోనే అరెస్ట్లో ఉన్నామండి. మేము ఇప్పటి వరకు కూడా మాకైతే తిండా కూడా తిండలేదు సార్. మాకు నిన్న నుంచి మేము అలాగే ఉన్నాం సార్. మేము ఏం అడుగుతున్నాం సార్? కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం. మాకు బనిపెట్టి ఇమ్మని అడుగుతున్నాం సార్. మేము ఏంటి మాకు కనీసం మా పిల్లలు 10,000 ఉద్యోగం అని మా ఆయనకి పెన్షన్ లేదు సార్. మా పిల్లలకి అమ్మఒడి లేదు సార్. మాకు రేషన్ కార్డులో పేర్లు తీసేస్తారు సార్. 10,000 ఎక్కడండి? మాకు ఇవన్నీ పోతే మేమేలా బతకమండి సార్? మేము బతకలేక రోడ్డు పడ్డామండి. రోజుని రోడ్డు పడిన తీసుకెళ్ళాము. ఎక్కడెక్కడో దాసేస్తుంటే ఎక్కడెక్కడో పట్టేస్తుంటే మేమేమని అడుకోవాలి సార్? చెప్పండి సార్. అంచేతండి మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళలేదండి సార్. మమ్మల్ని మధ్యలో రోడ్డు మీద పెట్టి ఇదిగోండి రోడ్డు మీద పొడెండ్లో పెట్టి మమ్మల్ని తాళ్ళు ఎట్టి కొట్టేసి మా సార్లని అందరినీ మమ్మల్ని చాలా బేమత్యంగా చేసేసారు సార్. మమ్మల్ని మనవన్నీ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కూలీ సంఘాలు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగే గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కచేరిపేట నందుగల సిఐటియు కార్యాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు అధ్యక్షన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు రాజాబాబు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజాబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఇక సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాలూరి రాజు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాలను రైతు పాలిట ఉరితాడులుగా మారి 5 ఏళ్లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు పరిశ్రమలో సంపద సృష్టించే కార్మికులకు ఏ హక్కులు లేవని, బానిసలుగా మార్చాయని, కేంద్ర రాష్ట్ర సంస్థల్లో 23 లక్షల పోస్టులు ఖాళీగా ఉండి కూడా దేశంలో యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ భారత్ వెలిగిపోతుందని విమర్శించారు. ప్రతిరోజు దేశంలో మహిళలపై అత్యాచారాలుగా మారాయని, దళితులను, గిరిజనులు, మైనార్టీలను 2వ తరగతి పౌరులుగా మార్చేందుకు నిత్యం బీజేపీ ఐటీ సెల్ మోడీ భజన చేసే మీడియాలో విష ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాకినాడ ప్రజలు, రైతులు, పరిశ్రమల్లోని కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఫిబ్రవరి 16న స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. అన్యాయం గురించి, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల గురించి, అట్లాగే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది.
దాన్ని కూడా కనీసం మద్దతు ధర రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజానీకం అంతా కూడా ఢిల్లీ నిర్బంధ పోరాటం చేసినప్పటికీ కూడా దాదాపుగా 700-800 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా మోడీ చలనం లేకుండా ఈరోజు దేశంలో బీజేపీ యొక్క పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా, అదేవిధంగా మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు, అదే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి నెల 16వ తేదీన భారతదేశ వ్యాపితంగా కూడా గ్రామీణ బంధు, అదేవిధంగా పారిశ్రామిక బంధు జరపాలని చెప్పి కేంద్రం నుంచి ఏదైతే రైతు కార్మిక ఐక్యవేదిక ఉందో ఐక్యవేదిక పిలుపు మేరకు ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్ జరుగుతుంది. దేశంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. దేశం అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రశ్నించే తత్వం లేకుండా నిర్బంధాలని, మరి నియంత్రిత పాలనని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలను పక్కదోవ పట్టేస్తూ ఉన్నారు. మతం పేరుతో, రామాలయం పేరుతో ప్రజలను పక్కదోవ పట్టేస్తూ ఉన్నారు. దేశంలో అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యులు బతకడం కూడా చాలా కష్టమైపోయింది. నిరుద్యోగ శాతం పెరిగిపోయింది. అసలు మధ్యతరగతి ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ బ్రతికేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో సంయుక్త కిసాన్ మోర్చా, అలాగే కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంధువులు జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. ఈరోజు నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు కాకినాడ జిల్లాలో అఖిలపక్ష రైతు సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది, రౌండ్ టేబుల్. ఈ రౌండ్ టేబుల్లో నిర్ణయం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, భవిష్యత్తులో అంటే ఈ నెల 16న జరుగుతున్నటువంటి గ్రామీణ బంద్ ఏదైతే ఉందో, ఈ గ్రామీణ బంద్ సక్సెస్ చేయడానికి అన్ని సంఘాలు కూడా అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో, ఈ బంద్లో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఈ 4 సంఘాల డిమాండ్ల మీద, అంటే రైతులకి పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతూ ఉంది, బంద్ జరుగుతూ ఉంది. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలి, ఇవ్వాలి ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా అని చెప్పి సమ్మె జరుగుతూ ఉంది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు ఈ పోరాటం సాగుద్దని తెలియజేస్తా ఉన్నాం. కౌలు రైతులకి భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు, పంట రుణాలు, అలాగే పంట నష్టము ఇన్సూరెన్స్ సౌకర్యాలు కౌలు రైతులకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ బంద్ జరుగుతూ ఉంది. ప్రసిద్ధి చెందినటువంటి చొల్లంగి అమావాస్య తీర్థ శుక్రవారం ఘనంగా జరిగింది. ఇక జిల్లా నలుమూల నుంచి వేలాది మంది భక్తులు కరప మండలం ఉప్పలంక గ్రామ శివారు మొండికి తరలివచ్చారు. ఇక బాల త్రిపురాసుందరి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక భక్తులు తరలి రావడంతో యానం జాతీయ రహదారికి కిరిసిపోయింది. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ చర్యలు తీసుకున్నారు. ఇక మహిళలు పుణ్యస్థానాలు ఆచరించడానికి వీలుగా స్నానఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్ర స్నానాలు చేసే వారి కోసం ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాలను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు, వైద్య సేవలు అందించారు. ఇక భక్తుల తాకిడికి తగిన తర్వాత అప్పెన్నెద్దులకు ప్రవేశం కల్పించారు. ఇక ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వీరభద్రులతో గద్దె నుంచి ప్రభలు, గరళాలను మోసుకుంటూ భక్తులు సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ దానేటి రామారావు, ఇతర స్టేషన్ల పోలీస్ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక గ్రామ సర్పంచ్ బొమ్మిడి నయున్, నాయకులు కురసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, చెప్పండి. ఓకే. నమామి వేదమాతరం బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామినే నమో నమః. ఈవేళ చొల్లంగి అమావాస్య అనేటటువంటి పండుగ పర్వదినం జరుగుతుంది. ఈ యొక్క చొల్లంగి తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అంటే, వశిష్ఠాది మహర్షులందరూ కూడా గంగానదీ తీరము నుండి 7 పాజలుగా విభజన చేసి
ఒక పాదిని చొల్లంగి, అలాగే మొండితీర్థ, అలాగే బ్రహ్మసమేధ్యం మీదుగా రామేశ్వరం మీదుగా ఈ యొక్క అంతర్వేదిలో కలవడం జరుగుతుంది ఈ పాయ. అలాగే ఈ వేళటి రోజున భక్తులందరూ కూడా ఇక్కడ ఈ నదీ ఒడ్డున స్నానమాచరించి ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం. అలాగే భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్నానమాచరించి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటూ జన్మని చరితార్థం చేసుకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా ఈ సమయంలో తమకి మనవి చేస్తుంది. ఈ నెల 7వ తారీఖున బుధవారం నాడు యాత్ర 2 సినిమాను అంగన్వాడీ ఆశా వర్కర్లు మరియు IAS IPSలు అందరూ తప్పక చూడాలని, అందుకుగాను ఒక పూట ఉద్యోగాలకు సెలవు ప్రకటించినట్లుగా జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విధంగా ఉన్నటువంటి తప్పుడు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్ చేయడం అనేది IT యాక్ట్ కింద శిక్షార్హులు అవుతారని, అలా ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డోన్ పట్టణ CI ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. అంటే ఫిబ్రవరి 7వ తారీఖు 2024 తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 483 అనేదాన్ని రిలీజ్ చేసి యాత్ర సినిమా ఏదైతే యాత్ర 2 ఉందో ఆ యాత్ర 2 సినిమా అందరూ కూడా వీక్షించాలని, ఆశా వర్కర్లు వాలంటీర్లు వాళ్ళంతా వీక్షించాలని, వాలంటీర్లు వెళ్ళి 10 మందిని ఆ సినిమా చూపించాలని, వాలంటీర్ వెళ్ళినప్పుడు ప్రతి థియేటర్ యాజమాన్యం కూడా ఒక్కొక్క వాలంటీర్కి 10 టికెట్లు ఇవ్వాలని, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ యొక్క కుటుంబంతో పాటు ఈ యొక్క సినిమాకి పోతే, యాత్రాటు సినిమాకి పోతే వారికి హాఫ్ డే లీవ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి ఒక ఫేక్ జీవో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది వాట్సాప్ గ్రూపుల్లో. ఆ జీవో ఫేక్ అని ఎలా అంటున్నామంటే, దాంట్లో ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా మనకి జవహర్రెడ్డి సార్ ఉన్నారు. ఆయన పేరు కాకుండా ప్రస్తుతం నీలం సాహ్ని మేడం ఉన్నట్టుగా ఆ జీవో కాపీని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జీవో ఫేక్ న్యూస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా జీవో నెంబర్ 483 అనే దాన్ని ఒరిజినల్గా చూస్తే కూడా అది వేరే కంటెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తెలియకుండా చాలామంది దీంట్లో ఉన్న మ్యాటర్ చదవకుండా ఎవరు ప్రచురించారనే విషయం కూడా చూసుకోకుండా చాలామంది ఈ విధమైనటువంటి ఫేక్ న్యూస్ని వాట్సాప్ గ్రూపుల్లో వివిధ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా ఇది తప్పే అవుతుంది. కాబట్టి ఇలా చేసిన దాని విషయంలో చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని, ఇలాంటి ఏవైతే ఫేక్ న్యూస్ ఉన్నాయో వాటిని ఫార్వర్డ్ చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ, అదేవిధంగా పౌరులందరికీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి డోన్ పోలీస్ వారి తరఫు నుంచి మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా న్యూస్ వైరల్ చేసిన వారి మీద చట్టపరంగా ఈ విధంగా చర్యలు తీసుకుంటారు. అంటే IT యాక్ట్ ప్రకారంగా ఒక ఫేక్ న్యూస్ని ఫార్వర్డ్ చేయడం కూడా తప్పే. కాబట్టి దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. సెక్షన్స్ దాన్ని చూసి ఓకే. 2 వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేశాం. ఇంకా ఎంతమంది ఎన్ని గ్రూపుల్లో చేశారనేది క్లియర్గా దాన్ని చూసిన తర్వాత మీకు చెప్తాం. ఎందుకంటే దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా చేయాల్సింది, చేసిన తర్వాత చెప్తాం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.